నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మెడ నరాలు నొప్పి తగ్గింది. ఎవరైనా? రేవంతమ్మ. నేనే అయ్యా. నువ్వేనా? ఇక్కడికి వస్తావా? ఇక్కడికి రా. మీ భర్తను కూడా తీసుకురు. పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు కలిసి రండి. వాళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు తెలుసా? చెప్పమ్మా, నీకేమి సాక్ష్యం చెప్తాకు వచ్చావా? అవునయ్యా, సాక్ష్యం చెప్పాలని వచ్చా. ఏంటి నీ సాక్ష్యం? ఏంటి చెప్పు. నా కళ్ళు ఉసుకే పోసినట్టు అవుతున్నాయి. ఈ కళ్ళు మంటలు మంటలు ఉసుకే పోసినట్టు, పొర్ర ఉన్నట్టు, మళ్ళా వాసినట్టు అవుతున్నాయి చుట్టుముట్టు. ఇదంతా తగ్గిపోయిందా? ఎప్పుడు, ఎలా తగ్గింది? మన దగ్గర వచ్చినాకనే తగ్గింది. అంతేనా? ఇంకేమైంది? ఇంకా మళ్ళీ ఈ మేడే నరాలు గుంజుతుండే ఇట్లా జుట్టు వేసుకుంటే పండుకొని ఎక్కుండే, అవి మెత్త పెట్టుకొని ఎక్కుండే. మంచిగా అయిపోయిందా? ఏ ఊరి మీది? వనపడితే కడుకుంట్లా. ఇంకేం జరిగింది? మళ్ళా నోరు రోజు గోళీలు వేసుకుంటున్నామని చేదు ఉంటుండయా, చేదు తక్కువైంది. చేదు ఉంటేనా? ఎప్పటి నుంచి ఉంటాయి అవి? నేను కిడ్నీ రాళ్ళ కొరకు ఆ చెట్టు మందు ఈ చెట్టు మందు తాగుతుంటాయా, అది నోరు చేదైందని అంటున్నారు మంది. అట్లా చేదు కొడుతుంది అని అన్నారు, కానీ వీడికి వచ్చినాకనే తక్కువైంది. మరి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇంకప్పుడు? ఇంకేమయ్యా, నేను స్కానింగ్ తీపించుకోవడం. నువ్వు బాగున్నావా లేదా? బాగున్నా. చప్పట్లు కొట్టండి. ఇంకా ఏమైనా మేడం? ఇంకా షుగర్, బీపీ ఉంది అయ్యా నాకు. ఓకేనా? సరే, మంచిగా అయినావు. ముఖం కూడా మంచిగా మంచిగా మంచి సంతోషంగా, మంచి చాలా మంచి. ఈడ దేవుడు ఇంకంటే ఇక్కడ మిగతా ఎన్నో చర్చిలు తిరిగినాం మేము. కర్నూలు పోయినాం, ఇక్కడ అత్తాపూర్లో క్రిస్టియన్ గార్డెన్లో పోయినాం, 1 సంవత్సరం పోయినాం. కానీ ఏం తక్కువ కాలే ఆమె కొరకు పోయినాం నేను. అంతేనా? ప్రతి వారం పోయినాం, తక్కువ కాలే. వీడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా ఆమెకు తృప్తి అయింది, సంతోషం, మంచిగా ఉంది, చక్కగా నిలబడగలుగుతుంది. కిడ్నీలు ప్రాబ్లం అంటే చాలా ఇబ్బంది కదా. అక్కడిక్కడ మందులు ఆడావా? వాడతలేను ఇప్పుడు, రాసుకపోయినట్టు. ఇప్పుడు తగ్గిపోయినాయిలే, లేకుంటే మందులు ఆడతావు చచ్చిపోతానేమో అని భయం ఉంటుంది. భయం ఉండదు అయ్యా నాకు. అప్పుడు భయం ఉండేదా? కొడుకులు కూతుర్లు ఉన్నారా? ఉన్నారయ్యా. అందరూ మంచోళ్ళేనా? అయ్యా, నాకు కూడా ఈ గుండె చాలా ఈ నుండి నాటి కొట్టుకుంటూ గొంతు వరకు వచ్చి గొంతు నరాలు వంగి ఇంకా కింద పడిపోతా చచ్చిపోతాను ఏమన్నా అట్లా అయ్యిండే. వీడికి వచ్చిన తర్వాత నయమైందా? చప్పట్లు కొడతాం గట్టిగా. చాలా వృద్ధులు ఇలా ఎలాగొన్నారు చూడండి. వయసు ఎంత ఉంటుంది మీకు? 82. 82? లెక్కలు కరెక్టేనా? 1943లో పుట్టినాను నేను. లెక్క ఏంటి కరెక్ట్గా వస్తుందో లేదో నువ్వు చెప్పమ్మా. నీదేంటి కథ? 68. దేవుని స్తోత్రం. తల్లికి అన్నీ తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు మెడిసిన్ అంటే షుగర్కి ఏమన్నా వేసుకుంటున్నట్టు, మిగతా ఇక అన్ని తగ్గించేసావా? గోళీలు కూడా తగ్గేటట్టు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మ్యాన్ హల్లెలూయా. వెళ్ళండి పెద్దయినా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ దేవురమ్మా? మీ దేవురు? ఒకవేళ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి, దేవుడు కార్యం చేస్తాడమ్మా. థ్యాంక్ యూ జీసస్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. ఏ ఊరమ్మ మీది?
మాది విజయవాడ ఉమ్. భవానీపురం దగ్గర జ్యోతినగర్ చర్చి రాష్ట్రం చర్చి ఉంది అక్కడండి. అమ్మా అయితే హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఏం లేదు. మరి ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది హైదరాబాద్నమ్మా. అంటే ప్రోగ్రామ్ ఎవరు చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూస్తా ఉంటామయ్యా. మరి ఎప్పుడు చూసేటప్పుడు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనప్పుడు మీరు ఇక్కడికి శనివారం స్వస్థత ప్రార్థనకు రండమ్మా, మీ పరిస్థితులను బట్టి, సరేనా? అది మీ ఇష్టం. మేమేమో ఇదో బలవంతంగా బాగు చేస్తారా అమ్మా అంటున్నా, సరేనా? సరే, స్తోత్రం నాయనా. ఈ బిడ్డను బట్టి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి, బిడ్డకి సహాయం చేయండి. వేస్తున్నాములా ఆమేన్. హలో సిస్టర్, మరి మీ కుమార్తె గురించి అమ్మా, హలో, మీ కుమార్తె తల వెంట్రుకలు ఊడిపోతుందని చెప్తున్నారు, లైవ్ చూస్తున్నారు కదా. శనివారం స్వస్థత ప్రార్థనకు తీసుకురండి అమ్మా, ప్రార్థన చేస్తాను, దేవుడి కార్యం చేస్తాడు. ఊడిపోయిన వాళ్ళకి ఎంతోమందికి జుట్లు వస్తున్నాయి. మరి క్యాన్సర్ వలన లేదంటే రేడియేషన్ ఎక్కువ పెట్టడం వలన కూడా కొంతమందికి జుట్లు ఊడిపోయిన వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా మరి తల మంచిగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. కొన్ని విషయాలు నేను చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. ముఖ్యంగా ఇప్పుడు నేను తెలియపరిచేది, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ అంటే ఎల్బీ నగర్ దగ్గర, హైదరాబాదు ఎల్బీ నగర్ దగ్గర, ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో. హైదరాబాదులో మీరు ఎక్కడ బస్సు దిగినా ఒకటే బస్సు, ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు అండి, 277, 279. ఈ బస్సుల్లో మీరు ఎక్కినట్లయితే సిటీలో ఎక్కడున్నా సరే ఈ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ చర్చి ముందే దిగుతారు. గమనించండి, ప్రభు మరి చేస్తున్న ప్రతి మేలుని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హలో హలో, ప్రైజ్ లాడండి అమ్మ. నేను అంటాం కాదు, మీరు త్వరగా చెప్తే బాగుంటుంది కదా. ఎంతో నిదానంగా మాట్లాడుతున్నారు ఎందుకు? స్తోత్రం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏదైతే వాళ్ళు బాధలో ఉన్నారో తొలగించండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. స్తోత్రం నాయన. గారికి కాలు నొప్పులు ఉన్నాయంట, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, అద్భుతం చేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ నొప్పులను తొలగించి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి ఫోన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రియ బిడ్డలకు మనవి ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను చాలా కాల్స్ మా దగ్గర ఇప్పుడు ఆగిపోయినాయి. దయచేసి గమనించండి. ఈ కాల్స్ విషయంలో మీరు మాతో సహకరించండి. మీకు ఎక్కడ అయితే సిగ్నల్ ఉందో అక్కడి నుంచి మాట్లాడండి. మీకు చక్కగా ప్రార్థన జరుగుతుంది. కోపం రెప్పించకండి, ఇసిగించకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్. కాల్ కట్ అయిపోయింది అమ్మా, మీ కాల్ కలిసింది కట్ అయింది. దయచేసి ఈ మాటలు వినండి. మరి ప్రతి శనివారం దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతున్నాయి. దయచేసి గమనించాలి. హలో 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 అమ్మా, ప్రైజులు తల్లి చెప్పమ్మా. అమ్మా చెప్పండి. వందనాలు తల్లి, చెప్పండి. ఎవరికి? సైతానా? ఏమంటుంది? ఏ ఊరు మీది? ఆ పాప పేరేంటి? ఏం చదువుకుంటుంది మామూలుగా? ఓకే. శనివారం స్వస్థత, సరే ఏదోట్లే కానీ శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది అమ్మా.
తీసుకుని రండి, దేవుడు కార్యం చేస్తాడు. మీకోసం ఒక సాక్ష్యాన్ని చేస్తున్నాను. ఆ పాపదే, ఆ కారంపూడి నుంచి వచ్చిన పాపదే సాక్ష్యం వేయండి దయచేసి. ఆ సాక్ష్యం చూడండి అమ్మా, మీకు దేవుడు కార్యం చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, వందనాలు అమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఏంటి అంటే అదేంటమ్మా? రిక్లా? ఓకే ఓకే. ఆపరేషన్ ఎంత వయసు ఉందమ్మా? ఇక్కడికి వచ్చేయండి, మొత్తం పూర్తిగా తగ్గించేస్తాం, సరేనా? మమ్మల్ని రమ్మంటారా మీ ఇంటికి? నా వీలు గురించి మీకెందుకు, మీ బాధల గురించి. నాకు మీ పేరేంటి చెప్పండి. కృప. మరి నీకు డాక్టర్లు చెప్పింది నిజం కాదులే కానీ విజయవాడ కదా? అసలు మీరు కదలలేరా? నేను తగ్గిస్తా, సరేనా? ఏం పని చేస్తారు మీ ఆయన? ఏం పని చేస్తారు? టాపీ మేస్త్రా? మళ్ళీ చెయ్యమ్మా కృప, మళ్ళీ చెయ్యి, సరేనా? మీరు తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది, A to Z తగ్గిపోతుంది అప్పటికప్పుడే, సరేనా? హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ మీ ఫోన్ కలిసింది, మాట్లాడతలేదు, కట్ చేసేయాలా? వెరీ గుడ్, ఆళ్ళే కట్ అయిపోయింది. దేవునికి మహిమ. మరి ఈరోజు చూడు, కృపా సిస్టర్ గారు వెన్నుముక్కున్నటువంటి మరి కాళ్ళు కూడా నాడున్నట్టు, ఇది ఒక్క నిమిషంలో తగ్గిపోద్ది. కృప, మీరు వెయిట్ చేయండి, దేవుడి కార్యం చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెనుకొండ, చెప్పండి. ఓకే బ్రదర్, మీరు ఇప్పుడే చూసారా, ఎప్పుడైనా చూసారా టీవీ? ఆహా బ్రదర్, వీలుంటే ఒకసారి రండి బ్రదర్, దగ్గరే కదా, ఏమైతుంది? అవును అవును. ఇబ్రహీంపట్నం కొంచెం ముందుకు రావాలి, హైదరాబాద్లోనే ఉంటుంది గుర్రం కూడా. కాకపోతే మీకు ఇబ్రహీంపట్నం తర్వాత ఇంజాపురం నెక్స్ట్ స్టాప్ మాది. శనివారం స్వస్థత ప్రార్థన శనివారం ఉంటుంది, తీసుకురండి బ్రదర్. ఇంకా టాబ్లెట్లు ఐతులతో పని ఉండదు, దాదాపుగా తగ్గిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. చెప్పండి అన్నపూర్ణ గారు, చెప్పండి. స్వాట్లు తగ్గిపోద్దమ్మా. శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి. ప్రార్థన స్తోత్రం నాయన. నీ బిడ్డలను బట్టి అన్నపూర్ణ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నా, మేలు చేయండి. ఏ సహాయం కావాలో నువ్వే ఇచ్చి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. జయరాజు గన్నవరం నుంచి వచ్చారు. వీపి మీద గడ్డతో వచ్చాము. అయ్యగారు ప్రార్థనగా తగ్గింది. హార్ట్ ప్రాబ్లం. ఎవరు ఎవరు వీళ్ళు? మీరేనా? ఏంటి ఇదంతా? జయరాజు. అవునయ్యా. జయరాజా మీరు? వీపు మీద గడ్డతో వచ్చాము. అయ్యగారు ప్రార్థనగా తగ్గింది. హార్ట్ ప్రాబ్లం తగ్గింది. కనకమ్మ కడుపులో నొప్పి, శరీరం వస్తుంది. షుగర్ బీపీ తగ్గింది. తలలో గడ్డ తగ్గాలి. ఎవరికి? జయరాజ్ ఎవరు? గడ్డ ఎక్కడుంది? ఈప్ మీద ఉండేదండి అయ్యా, తగ్గింది. మీరు పార్న చేయగానే తగ్గింది గడ్డ. ఈప్ మీద. ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన నెలలో వచ్చామండి. పోయిన నెలలో వచ్చారా? అది ఏంటి గంగవరం అంటే ఎక్కడది? విజయవాడ దగ్గర అండి. గన్నవరం. గన్నవరమా? గన్నవరం. గన్నవరం నుంచి వచ్చారు. గడ్డ పట్టుకుని వచ్చారా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. హార్ట్ ప్రాబ్లం మీకా? తగ్గిపోయినాయి అవి? తగ్గినాయి. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ గడ్డ ఏమన్నారు? హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ గడ్డకే? అది మెత్తగా ఉందా గట్టిగా ఉంది? అప్పుడు గట్టిగా ఉంది. ప్రార్థన చేసాక ఏమైంది? తగ్గింది. తగ్గుతామంటే మెత్తబడిపోయి తగ్గింది. శరీరం కలిసిపోయిందా? వీళ్ళిద్దరు ఎవరు? మా అమ్మ నాన్న. మీ అమ్మ మీ నాన్న? ఆహా. ఎంతకాలం ఉంది ఆ బిడ్డ కలగా? ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి ఉందండి అయ్యా. చిన్నప్పటి నుంచి గడ్డ ఉందా? గడ్డ చిన్నప్పటి నుంచి లేదయ్యా, 10 ఏళ్ళు మట్టి ఉంది గడ్డ. 10 సంవత్సరాలు. బాబు పెళ్ళైందా నీకు? ఇంకా పెళ్ళయింది. ఎంత పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ గడ్డ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. కానీ నువ్వు చేయించుకుంటే ఇంకో గడ్డ పక్కన వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఒకటి పోతే ఒకటి వస్తుంది, 2 తీస్తే 4 వస్తాయి. ఇట్లా వస్తున్నాయి. ఇక్కడ పాస్టర్ గారు మాట నమ్మండి. చప్పులు కొట్టండి గట్టిగా. వాళ్ళు గన్నవరం, నాకు చుట్టమేమి కాదు, అసలు తెలియదు. ఏమన్నా పెట్టుకున్నాను అక్కడ ఆ గడ్డకాడ? ఏమన్నా నేను చేయబెట్టానా? చేయబెట్టి ప్రార్థన చేశారు. ఇట్లా అన్నాను అంతేనా? ఎంతసేపు చేశాను ప్రార్థన? ఎంతసేపు చేయలేదండి. ఇట్లా ఇలా పామానా? మెత్తబడి అది హీట్ అయిపోయి మెత్తబడిపోద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ వాళ్ళ రొమ్ముల్లో గడ్డలో ఇంతంత గడ్డలు ఉన్నాయి. నీకు ఈ మెడ మీద ఎంత గడ్డ ఉంది? అది పెద్ద గడ్డ ఉండేది. చేతితో చూపించు అన్నారు. ఇలా ఇట్లా చూపించు. ఎంతలో ఉంది? పెద్ద గడ్డ ఉండేది. ఇంతలో ఉందా? బాబు అమ్మ నువ్వు చెప్పు, ఎంతలో ఉన్నది గడ్డ? అయ్యా ఎంత గడ్డ ఉండింది అయ్యా. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చూపిస్తున్నారు ఎంత గడ్డ అని. తీసుకొచ్చానయ్యా నేనే. ఈయన ఇద్దరు వద్దన్నారు. టీవీలో చూసి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను చెప్తే నేను హాస్పిటల్లో తగ్గింది, పాస్టర్ ప్రాంజిత గడ్డ దగ్గరికిద్దా అన్నారు కదా. అంటే నేను ఏడ్చానయ్యా. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇంత డాక్టర్ ఉన్నాడు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళంగానే తగ్గిపోద్దా అని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాబు నువ్వు నిజం చెప్పు, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావో దాంతో? 10 సంవత్సరాలుగా. ఏదో ఒకటి డాక్టర్లు గారు చెప్తారు, వెళితే భయం అవుతుంది నీకు, అదేదో క్యాన్సర్ కొత్తదేమని భయం అయింది. అవునయ్య. కానీ ఇక్కడ ఎన్ని రోజులు కరిగిపోయింది? అది 1 వారం వచ్చామండి. అదే వచ్చావు, కరిగిపోయింది. ఎంత టైం పట్టింది కరిగిపోవటానికి? 1 నిమిషం కూడా పట్టలేదండి. అప్పుడే కరిగిపోయిందా? హల్లెలూయా. ఆవిడ ఎందుకు అలా చూస్తాం? చప్పట్లు కొట్టమ్మా. నా ముఖం అలా చూడకూడదు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది యేసయ్య బలం. హల్లెలూయా. ఎవరు బలం? ఎవరు బలం? యేసయ్య బలం. ఆయన అంటాడు 10 సంవత్సరాలు గడ్డ చేయి పెట్టారు. మొన్న ఒక ఆవిడకి చెప్తుంది, ఇక్కడ ఆదివారం వచ్చింది ఆవిడ, రొమ్ములో ఒక గడ్డ ఉంటే తీసారు, మళ్ళీ ఏదో అయింది, ఈ రొమ్ములో వచ్చేసింది గడ్డ. అది నేను పెద్ద అంటే మరీ పెద్ద ఆవిడ కాదు అసలు. ఏంటి ఈ గడ్డల సంగతి అని ఇలా చూస్తే ఎంత పొడుగుందండి గడ్డ, ఇంత లావునుంది. అది నేనేం చేశాను, యేసయ్యా అని ఇలా జస్ట్ చేయబెట్టి అలా అన్నానండి. అంటే ఆదివారం అది జరిగిన సంగతే. ఆదివారం అయితే ఆమె ఇంటికి వెళ్ళింది, జ్వరం వచ్చేసిందంట, ఉల్లు వేడైపోయిందంట. అంతేకాదు ఇలా తిరుగుతుందంట. వాళ్ళ చుట్టాలు ఇక్కడే ఉన్నారు, చెయ్యొద్దండి. వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారు? అమ్మ దేవి, వాళ్ళ చుట్టాలి వంటలు చేస్తున్నారా? హల్లెలూయా. అది ఇలా కరిగిపోయి ఇప్పుడు నార్మల్ అయిపోయింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. చప్పులు కొట్టాడు. లేకుంటే ఈ రొమ్ము మళ్ళీ ఈ రొమ్ము కూడా అయిపోదు. చప్పులు కొట్టాలి అంగే చిన్న. ఓకే కదా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు గుర్రం కూడా వచ్చినా, ఒకరోజు మీరు ఎవరో తెలియకుండా కానుక వేసినా, లేకుంటే మాతో ప్రార్థన చేసుకున్నా, నేను అప్పుడే మీ పేరుతో సహా చెప్పేస్తాను. ఎందుకో తెలుసు, అది నాకు దేవుడు నా ఆత్మలో ఉన్నాడు కనుక మీకు ఆ మేలు జరుగుతుంది.
దయచేసి గమనించండి. దేవుని సేవకుడిగా ఇంత జనాన్ని గుర్తుపెట్టుకు ఎవడ తరం కాదు, కానీ నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. అలాగే అంత పెద్ద వరం కూడా ఇచ్చాడు దేవుడు. మీరు ఇక్కడికి రానక్కర్లే, ఫోన్లో కూడా ఇలా ప్రార్థన చేస్తే, టీవీలో కూడా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. నా పేరు విష్ణు అండి, మాది ఇక్కడ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఉన్నా కూడా రండి, ఇక్కడ హాస్పిటల్లో జరిగింది, ఇక్కడ జరుగుతుంది, చూద్దాం దేవుడు ఈ బిడ్డలకి మేలు జరిగించుడు కాక. దయచేసి నోటి క్యాన్సర్ ఉండని, మెడకాయలో క్యాన్సర్, తలకాయలో క్యాన్సర్ ఉండి, బ్లడ్ క్యాన్సర్ ఉండని, బోన్ క్యాన్సర్ నామలో అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ వారాలు తిప్పించుకోను, ఒకసారి వచ్చేలా విడుదల పొందాలా. హలో, వందనాలు తల్లి, చెప్పండి. తల్లో నేనుందయ్యా, గోడలకి తల్లో. అయ్యో ఏం తినడానికి కూడా లేదు. అమ్మ, ఇక్కడికి రామ్మ, శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, రామ్మ, విడుదల వస్తుంది. ప్రభా, ప్రీతల్లి గారి తలలో నీరంతా తగ్గిపోను కాక అద్భుతం చేయండి. ఆమేన్, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మాయి, నేను అన్నది నువ్వంటే ఎట్లాగా? మేమన్నా టీవీలో చూస్తున్నావా, మామూలుగా మాట్లాడుకుంటున్నామా? చెప్పండి త్వరగా. అదే బాబుకి కొంచెం మాట తప్పులు వస్తున్నాయి, బూతులు ఆడుతున్నా మంచి మాట్లాడట్లేదు. బాగా ఆడతాడు, మా బూతులు అయితే ఆడతాడు కానీ మాట్లాడు. మరి ఆ బూతుల్లో ఏదైనా భాష ఉందేమో వాడికి, చూసుకోండి శుభ్రంగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను గన్నవరం దగ్గర. అమ్మా, ఎంత వయసు ఉంది బాబుకమ్మా? 20 సంవత్సరాలు. ఇప్పుడు కూడా బూతులు అయితే వస్తాయి కానీ వేరే మాటలు రావా? మరి ఇంక బాధ ఏంటమ్మా? స్తోత్రం నాయనా, ప్రియ తల్లి. బూతులైతే చక్కగా మాట్లాడుతున్నాడంట, మరి మిగతా మాటలు రావట్లేదు, వాడికి సహాయం చేయండి. మిగతా మాటలు కూడా మంచిగా రావాలి, యేసునామములో ఆమేన్. హలో, అది విచిత్రంగా ఉంది, అన్ని బూతులు కరెక్ట్గా వస్తాయండి కానీ ఆ బిడ్డలాంటి బిడ్డకి మేలు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి గమనించండి, ఈ లైవ్లో ఎన్నో అద్భుతాలు. నోటి క్యాన్సర్లు అయితే అంతులేవండి, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇక్కడ వస్తున్నాయి. ఇలాంటివి యేసు నామములో మొత్తం తగ్గిపోతున్నాయి. క్యాన్సర్లు, హెచ్ఐవీలు, పక్షవాతములు, మరి కళ్ళు కనపడకపోవటం, లేకపోతే ఇవి అసలు వైద్యానికి అందనటువంటివి, రిపోర్ట్లకు తెలవనివి ఎన్నో దేవుడు అద్భుతాలు చేసి విడుదల కలిగిస్తున్నాడు. ఆమేన్. హలో, కనుక మీరు శనివారం స్వస్థత ప్రార్థన రండి. అలాగే మాతో కలిసి దేవుని పని చేయడానికి ఎవరైనా ఇష్టపడితే రండి, మీకు మంచి సాలరీ కూడా ఇస్తాను. మంచిగా డిగ్రీ చదువుకునే బిడ్డలైతే ఇంకా బాగుంటుంది. మరి సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, కెమెరాలు తీసి నడిపేవాళ్ళు అండి, మరి ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఫోన్లు మాట్లాడేవాళ్ళు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులు, దేవుని పనికి ఎంతో జనం అవసరం. మీరు ఏమి పని చేయాలని ఆశ ఉన్నారో ఇక్కడికి రండి, మీకు మంచి మేలు జరుగుతుంది, దేవుడు కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి సేవ చేద్దామంటే సేవకులు కూడా అవకాశం ఉంది, ఫ్రీగా వద్దండి డబ్బులు, సేవకులు కూడా పైసలు ఇస్తాం. ఎంతోమంది సేవకులైనా సేవ చేయాలని ఆశ ఉన్నవాళ్ళు రండి, భార్యతో రండి. మీకు రూములు కావాలంటే రూములు కూడా ఏర్పాటు చేస్తాము. సేవ కొరకు రావాలని ఆశ కలిగిన వాడు ఏళ్ళో వాళ్ళ లేదండి, ఎంత జనమైనా, ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కొద్దిగా ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. తల్లి చెప్పమ్మా. అది ఏదైనా ఉంటే కదమ్మా చెప్తాను, నాకేమైనా కలర్ రాదు కదా, ఇప్పుడు మీకు ఏం బాగోలేదో అదే చెప్పాలి కదా. స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారికి ఉన్న ఆయాసం ఏదైతే ఉందో ప్రార్థిస్తున్న అద్భుతాన్ని చేయండి. దయచేసి గమనించండి, చక్కగా చెప్పండి. మీకు మంచి దేవుడిని ఇచ్చాడు, దేవుడిచ్చిన వరం నేను మీకు ఏ కష్టమున్నా నిమిషంలో, సెకండ్స్లో తగ్గిస్తున్నాను కదా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. బ్రదర్ చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి
నుంచి అండి. ఎప్పటి నుంచి అట్లా వచ్చింది బ్రదర్ మీకు? 2 years అయిందండి. మీ పని మీరు చేసుకుంటారా, ఎవరైనా చేయవలసిందేనా? ఏదండి? మీ పనులు మీరే చేసుకుంటారా, ఎవరైనా చెయ్యాలా? నేనే చేసుకుంటాను. మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా ఈ సహోదరుడికి విడుదల కలిగించండి, ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో చెప్పండి. నెల నుంచి కొద్దిగా కాళ్ళ నొప్పులు, గిళ్ళ నొప్పులు, కొంచెం మండలాన్ని తగ్గట్లేదు. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు? నా పేరు మహేశ్వరి, నా పేరు ప్రసాద్. నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో అమ్మా, ప్రైజ్ లాడమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. సార్ అది నాకు పేరు ఇచ్చారు నెంబరు, మా బ్రదర్ ఇచ్చారు. అది అమ్మకి క్యాన్సర్ ప్రాబ్లం ఎక్కువ, 4th stage లో ఉన్నారు సార్. క్యాన్సరా? అవును సార్. ఎంత వయసు ఉంది? 74 ఉంది. పెద్ద అయినా? అయితే ఒక నెల నుంచి అసలు అన్నమే తినట్లేదండి, మింగుడు పడట్లేదు అసలు గొంతు. ఓకే. ఒక 4 రోజుల నుంచేమో నోటితోటే పీల్చుకుంటుంది, ముక్కుతో పీల్చుకోలేకపోతుంది. ఎక్కడ నుంచి మేము ఒంగోలు నుంచి కదా. అచ్చా అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. ఓకే ఓకే. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను. మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడు కదా. సరే చూద్దాం బ్రదర్, ఓకేనా? సరే సరే, థ్యాంక్ యూ. వెంకటలక్ష్మి విజయనగరం నుంచి వచ్చారు. పాపం 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయాయి. డయాలసిస్ చేయడం డాక్టర్లు అన్న చేయాలంటున్నారు. రమ్మా, అవసరం లేదు కానీ రా. వెంకటలక్ష్మి ఎవరో? నువ్వేనా సిస్టర్? అయ్యో, చప్పట్లు కొట్టండి గట్టిగా. జాగ్రత్త, ఈ మనిషిని జాగ్రత్తగా తీసుకురండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చిన్న వయసే ఉంది కదా నీకు. ఎవరైనా వచ్చారా? ఒకదాని వచ్చావా? ఎవరు వచ్చారు? మీ అమ్మ ఇదేగా, ఇక్కడే ఉంది కదా. ఆవిడ ఎందుకు అడిచోతుంది? ఇంకొకళ్ళు ఉన్నారా? 2 కిడ్నీలు పని చేయట్లేదండి. 4 నెలల నుంచి ఇట్లాగే తిరుగుతానే ఉన్నాం. విజయనగరం మీదే? ఒళ్ళంతా మంటలు సార్, దురదలు సార్. మళ్ళీ పోతేనేమో చూడండి ఎంత వీక్ ఉందో. పైకి రామ్మా, పైకి రా. అసలు నడువులో శక్తి లేదు కదా? లేదు సార్. అమ్మ ఆవిడ నడువులో కొంచెం కూడా శక్తి లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. యేసుకి మహిమ కలుగాక. దమ్మొస్తుందా? లేదండి. ఇక్కడ దమ్మొస్తుందా? ఆవిడకి పెట్టు. దమ్మొస్తుందా మీ కూతురికి ఇక్కడ? లేదండి, దమ్మేమి లేదు. దమ్ము లేదా? నిద్ర బాదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుద్ది. అది సార్, నా పైన ఏదో దుష్ట శక్తులు ఉన్నట్టు నాకు ఏదోలాగా అనిపిస్తుంది సార్. ఒకసారి ఉన్న మైండ్ ఒకసారి. మీ వారు ఏం పని చేస్తారు? ఏం చేస్తారు? జాబ్ చేస్తారు సార్. మీ ఆయన? పిల్లలు ఎంతమంది? 2 ఎంత పిల్లలు? ఒకళ్ళు 9th, ఒకళ్ళు 10th సార్. మొత్తం మైండ్ పోయింది. ఒకళ్ళు 9th, 10th పెద్దోళ్ళేగా. అంటే అసలు నడుములో ఓపిక లేదు. ఏమన్నారు? హాస్పిటల్కి వెళ్తే ఏమంటున్నారంటే డయాలసిస్ చేయాలి, లేదంటే కిడ్నీ మార్చాలి అంటున్నారు సార్. ఎంత అడిగారు కిడ్నీ మార్చడానికి? అంటే ఇంత ప్రైస్ ఇంత అని ఇంకా ఏం చెప్పలేదు సార్. డబ్బు ఇంత అని ఇంకా ఏం చెప్పలేదు. కాకపోతే ఇట్లా మార్చాలి డయాలసిస్. ఇవిడికి పెట్టు. చెప్పారా నీకు ఎంత డబ్బులు అయితే అని? ఇంకా చెప్పలేదండి. మందులు ఏమైందే ఉండాము ఇప్పటికి. అంతేనా? టాయిలెట్ వస్తుందా? వస్తుందండి.
ఓకే, ఏం పేరు నీ పేరు? వెంకటలక్ష్మి అండి. ఏ ఊరు మీది? విజయనగరం. విజయనగరం. ఒంట్లో శక్తి అయితే లేదు, ఆ? చేతులన్నీ పెగుపట్టుకుపోతాయి, గట్టిగా అయిపోతాయా? గట్టిగా ఓకే. అయిపోతాయి. కాళ్ళు అబ్బో ఎంత వాపులు ఉన్నాయి చూడండి, కాళ్ళు అయ్యో చూడండి, పాదాలు. నేను వెళ్తున్నానండి. వెళ్తున్నావా? రోగం వచ్చినందుకు వెళ్తున్నావు, ఇలాంటి వెళ్ళవు కదా. మామూలుగా మాకు తెలిసిన వాళ్ళందరూ ఇట్లా దేవుణ్ణి నమ్ముకుంటే ఇక్కడ ఛాతీలో నీళ్ళు చల్లుకోండి, చల్లుకో గట్టిగా. Feel the Holy Spirit, amen. అమ్మ వెంకటలక్ష్మి భయపడుకో, మామూలుగుండు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు నీకు శక్తి బలం వచ్చిందా? నడుచుకో, నడుచుకో, నడు. చప్పులు కొట్టండి. చెప్పమ్మా, మీ కూతురు ఇప్పుడు నడుతుందా? ఆమెను చూడు, దా నడు, స్పీడ్గా నడు, చేతులు ఎత్తున్నాడు. అమ్మా, నీకేమైనా ఇబ్బంది ఉందమ్మా? ఇందాకటి మీద పర్వాలేదు సార్. కదా, అవును సార్. రైతుల తంత్రాలతో వచ్చావు కదా. అది నాకు ఇంత గుండెలో ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పాను, నువ్వు అప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు నీకు, అది ప్రభావం. ఓకేనా? ఇప్పుడు నీకు మొత్తం బాడీ ఫ్రీ అయిందా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఫ్రీగానే ఉంది ఓకే, సార్. ఈ వణుకుడు కూడా ఆపేస్తున్నాను, వేస్తున్నామలా. ఆమె, ఆమె, ఆమె. ఓకేనా? నడుచుకో, చప్పలతో ప్రభుని కనపరచండి. ఆమె. వెంకటలక్ష్మి, ఇంకా నీకేం బాధ ఉందో చెప్పమ్మ. ఇప్పుడు ఏం బాధ అనిపిస్తుందో చెప్పు. నాకు ఇప్పుడు ఏం లేదు సార్, కొంచెం వణుకు తప్ప. అది కూడా తగ్గిస్తున్నాను, ఇప్పుడు అదే తగ్గిస్తున్నాను, వేస్తున్నామలో. ఆమె, ఆమె. చేతులు పైకి ఎత్తుకో. ఇప్పుడు దాకా ఇట్లా వంగింది చూశారు కదా, ఇది చూడండి, ఇప్పుడు వంగింది అట్లాగా కనపడుతుందా? వంగినట్టు తిరిగమ్మ తల్లి, తిరుగు, ఇంకా తిరుగు, తిరుగో, 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 గిర తిరుగో, చప్పట్లు కొట్టాడు. ఓకే, నార్మల్. ఇప్పుడు దాకా ఇక్కడ ఇలా వంగింది, మనం వంచలేం అట్లా, అవునా? ఇక్కడ వంగింది. ఆమె. చేసుకుంటారా, ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా, ఎవరైనా చెయ్యాలా? మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా, ఈ సహోదరుడికి విడుదల కలిగించండి, ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో, చెప్పండి. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు? నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన, ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో, ఆమా, ప్రైజ్లాడమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. సార్, అది నాకు ఏదో ఇచ్చారు నెంబరు, మా బ్రదర్ ఇచ్చారు. అది అమ్మకి క్యాన్సర్ ప్రాబ్లం ఎక్కువ, 4th స్టేజ్ లో ఉన్నారు సార్. క్యాన్సరా? అవును సార్. ఎంత వయసు ఉంది? 74 ఉంది. పెద్ద అయినా? అయితే ఒక నెల నుంచి అసలు అన్నమే తినట్లేదండి, మింగుడు పడట్లేదు అసలు గొంతు. ఓకే. ఒక 4 రోజుల నుంచేమో నోటితోటే పీల్చుకుంటుంది, ముక్కుతో పీల్చుకోలేకపోతుంది. ఎక్కడి నుంచి? మేము ఒంగోలు నుంచి కదా. అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను, మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడు కదా. సరే, చూద్దాం బ్రదర్. ఓకేనా? దయచేసి గమనించండి, పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న వాళ్ళు రండి. ఖచ్చితంగా కొంతమంది తాగిన మనుషులు వస్తూ ఉంటారు, అసలు వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా తాగటం మానరు, అలాంటి బిడ్డలు విడుదల పొందుతున్నారు. కొంతమందికి ఫిట్స్ వస్తుంది, రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టాబ్లెట్లు వేయాలి. వద్దండి, ఇక్కడికి రండి ప్లీజ్ అండి. క్యాన్సర్లు అయితే ఎటువంటి క్యాన్సర్ అయినా యేసునామములో తగ్గిపోతుంది. రండి, దేవుడు కార్యం చేస్తాడు. మా ప్రార్థన దేవుడు విని మీకు మేలు చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డమ్మా. స్తోత్రం నాయనా. తలలో పెయిన్ వస్తుందంటే అద్భుతం చేసా, మీరు స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమె.
ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీరు ఎవరైనా మరి బాగా బలహీనులై ఉంటే రండి, విడుదల పొందుదరు అని ప్రభు నామంలో. మరి ఒక సాక్ష్యాన్ని చూద్దాం దేవుడు మనకి ఇచ్చిన అవకాశంలో. ఈరోజు యేసు ఆశీర్వాదంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలు, మరి నిజంగా ఊహ కందనటువంటి క్రియలు దేవుడు చేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటున్నాడు. ఆ తండ్రికి మహిమ కలుగాక. దయచేసి లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ చాలా సంతోషకరమైన మాట. మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి యేసు ఆశ్రీపురం గుర్రం కూడా హైదరాబాద్లో మీకు కూడా మీరు కాల్ చేయొచ్చు. దయచేసి రండి. హలో హలో, ప్రైజ్ లాడమ్మా, చెప్పండి అమ్మా. నాకు పిల్లగాళ్ళు బాగుపడుతున్నాయి. ఏదో నా పక్క నుంచి నేను పోయినట్టు అవుతా ఉన్నాయి. స్తోత్రమైన తల్లి గారు ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ మియాపూర్ పక్కన అదేదో ఉంటుంది దాన్ని. ఎప్పటి నుంచి ఒంటరిదానివా? కుక్కరపల్లి దాటినాక హైదరాబాద్. అది తెలుసులే. మీరు శనివారం గట్ట వస్తే రండి. స్తోత్రం తండ్రి. శనివారం వస్తాము. ఎక్కడికి రావాలా? ఇక్కడ హౌసింగ్ బోర్డు మాది. అదే నీ అడ్రస్ చెప్తున్నా, మా అడ్రస్ ఎంటలేదు. నీకు ఏం చెప్పాలా? ప్రభా నీ స్తోత్రాలు. ఈ బిడ్డని సైతాన్లు వచ్చి శోధిస్తున్నాయంటే అద్భుతం చేయండి, విడిపించండి చేస్తున్నాములా. ఆమె ఆ జనాలు వెళ్ళిపోతున్నారు అనుకుని కొంతమంది చెడుగా అనుకుంటారు. అట్లా పోయిన ఇక్కడ తగ్గితే పాస్టల్ దగ్గరికి వెళ్ళినా తగ్గనవే, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనవే. ఆఖరికి మరి కొన్ని ఆయుర్వేదాలు కనుక రండి అంతే. హలో స్తోత్రం ప్రియ తల్లిని గారిని బట్టి ప్రార్థన అవుతుంది. మెత్తగా అవటానికి సహాయం చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డయ్యా. బాగున్నాను. మీరెవరు? మాది ఖమ్మం దగ్గర అండి. టీవీలో వస్తుంటే ఒక గడ్డాలుగా ఉంటుంది పక్కన. ఇప్పుడు టీవీలో చూసి ఫోన్ నెంబర్ వేసుకున్నాను. గడ్డ ఉంది ఒక. ఇప్పుడు బిడ్డలను పట్టుకుని రండి, తీసుకురండి. దేవుడు కార్యం చేస్తాడు, మేలు చేస్తాడు. ఏ శోధనలు ఉన్నా తొలగిపోతాయి. మరి అది దురాత్మలైనా ఇంకా 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 ఏదైనా సరే యేసు నామములో తొలగిపోతాయి. కనుక రండి, విడుదల పొందండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన మరి ప్రతి శనివారం జరుగుతుంది. రండి. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. పావని అండి. క్యాన్సర్ వచ్చింది. కీమో పెట్టడానికని వరంగల్ తీసుకెళ్లారు. అమ్మా ఏం అవసరం లేదమ్మా. టీవీ చూస్తున్నారు కదా, రావచ్చు కదా తీసుకుని. ఎందుకమ్మా ఇంత వాళ్ళు చెప్తున్నారు? సరేనా? మీరు హైదరాబాద్లో ఎక్కడ దిగినా గుర్రం కూడా అని చెప్తే మెయిన్ రోడ్లో ఒకటే బస్సు ఉంటుంది, 279 కానీ 277 కానీ. ఆ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, మన చర్చి గేట్ కాడే దిగుతారు. ఎవరిని అడగక్కర్లేదు. ఆ ఫోన్ నెంబర్లు ఉంటాయి, రాసుకోండి. అడిగితే చెప్తారు. ఇక అంతే. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో దీన్ని ఎవరిని అడిగేదేం లేదు. హైదరాబాద్లో ఎక్కడ దిగినా ఎమ్లివాన్ నుంచి ఉన్నది, తర్వాత కోటి నుంచి ఉన్నది, జేబీఎస్ నుంచి ఉన్నాయి. ఒకటే బస్సు 277 కానీ 279 గుర్రం కూడా అనండి అంతే. హైదరాబాద్లో ఎక్కడ యేసు ఆశీర్వాదం గుర్రం కూడా అంటే హైదరాబాద్ అందరికీ తెలుసు. లేదు, ఎందుకంటే శనివారం ఎంతో జనం హైదరాబాద్ సిటీకి, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా వస్తారు. కనుక డైరెక్ట్ వస్తారు. లేదు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ గుర్రం కూడా అంటే చాలు, మన లొకేషన్లో వచ్చేస్తుంది. మరి ఆ యొక్క దేవుని కృప, అది దేవుని కృప. ప్రైజ్ లార్డ్. క్యాన్సర్లతోటి అలాగే రకరకాల వ్యాధులు, దురాత్మలు, చేతబడులతో బాధపడుతున్నకి ఇది మంచి అవకాశం. వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. మీరు ఆ ఒక్క మాటే కదా, నా మాటే మీ మాటగా చెప్పండి. చనిపోయే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే బతుకుతారు, వెళ్ళండి అని చెప్పండి. హలో ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా.
స్తోత్రము నాయన. అమృతరావు గారికి ఉన్న బలహీనతలు తొలగించండి, పరిపూర్ణమైన విడుదల స్వస్థతనివ్వండి. యేసునామములో ఆమేన్, ఆమేన్. ఓకే, మారాయ, లక్ష్మమ్మ, నిలదానూరు, నాగార్జున సాగర్. అయ్యా మెడ నరాలు, గుంజుడు, తలనొప్పి, త్వరగా చేతులు పైకి రావు. అయ్యయ్యో, కిడ్నీలు పాడైపోయాయి, కళ్ళు మంటలు. అయ్యో నీకేనా? అవి పెద్ద అయినా నువ్వు ఇంతకుముందు వచ్చావు ఎప్పుడైనా? అడ్ర చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రభుని కనపడి. ఇంతకుముందు వచ్చావు ఎప్పుడైనా? ఎప్పుడు వచ్చావు? సాగర్ మాది, సాగర్ నుండి వచ్చినాం. ఆగు, ఏంటి నేను అన్నాను? ఎప్పుడన్నా వచ్చారా? ఇప్పుడే వచ్చారా? మారయ్య పేరు లక్ష్మమ్మ. నువ్వు లక్ష్మమ్మవా? చూడు, మెడ నరాలు గుంజుడంట, తలనొప్పి అంట, చేతులు పైకి రావా? ఆమె ఒక్క నిమిషం ఆగో. అవన్నీ నాకు చెప్పకూడదు, నాకు తెలుసు. అలగుండు ఆగో, నువ్వు మాట్లాడుకో, అలగుండు. దగ్గర పెద్దయినా దగ్గర మాట్లాడుకో, అలగుండు. కిడ్నీలు పాడైపోయినాయా? డయాలసిస్ జరుగుతుందా? సంవత్సరం నుండి కిడ్నీలు ఖరాబ్. డయాలసిస్కి వెళ్తున్నారా? వారానికి ఎన్నిసార్లు వెళ్తున్నారు? కళ్ళు మంటలంట, కళ్ళు మందు, శక్తి, మోకాళ్ళు నొప్పి, కాళ్ళు తిమ్మిర్లు, కూర్చోలేను, ఆహారం తింటే వాంతులు అయిపోతాయా? నీకేనయ్యా? మొత్తం తగ్గిస్తారే. కొడుకులు ఎంతమంది ఉన్నారు? కొడుకులు ఒక్కడేనా? పైకి రా. ఇదంతా గుంజుతుంది కానీ నడుములో కింద. పెద్దయినా నన్ను చూడు, నీకు ఆకలి కావట్లేదు కదా పెద్దయినా? నాగార్జున సాగరా మీది? ఓకే, ఆకలి కావట్లే అంటే నీకు ఆకలి కావట్లేదు. రెండోది ఏమవుతుందంటే, స్తోత్రం, హల్లెలూయా, తిరుగుతుందా? ఎంతమంది కొడుకులన్నా? కొడుకులు ఎంతమంది? ఒక్కడే. చూస్తాడా బానే? ఆయనకి ముగ్గురు పిల్లలా? అదే కొడుకు చూస్తాడు మిమ్మల్ని? ఏం పని చేస్తాడు ఆయన? పెద్ద కొడుకులో కూడా ప్రాబ్లం ఉందమ్మా. కొడుకులో నడువులో రెండు కాలిపోతుంది, బీపీ వెనక. కొడుకు ఏం చేస్తాడు? రాళ్ళు కొడతాడా? ఈయన ఏం చేసాడు అప్పుడు? ఇప్పుడు కాదు, అప్పుడు ఈయన రాయి కొట్టావా? ఓకే, మంచోడివే, పర్లేదు. బాగా ఇక్కడి నుంచి ఇక్కడికి మంట వచ్చేస్తుంది. ఇక్కడికే ముడ్డి పూసి కాడికి వస్తుంది మంట కదా, దాంట్లో రాయలేదు. రండి, ఈ మంట ఈ నడుము, ఈ కింద నుంచి నడుము ఇక్కడ వరకు వస్తుంది మంట, ఇక్కడ వరకు. అవునా కదా? ఇక్కడ నుండి ఇక్కడ వస్తుంది, ముడ్డు పూసలో నుండి ఇక్కడికి వస్తుంది మంట. అవునా? ఈ మంట తట్టుకోలేవు, నిద్ర కూడా పట్టదు. ఇక నీకు కోపం వచ్చేదిగా అమ్మా. కోపమా? కోపం ఉంది, గాలి ఉంది, నాకు గాలి ఉంది, భయం అవుతుంది నాకు. కాదు, గాలి కాదు, ఏం కాదు అమ్మా, గాలి కాదు, ఏం కాదులే. ఉందంట సార్ గాలి. నేను వద్దంటే, నేను లేదంటే ఆవిడ ఉందంట. నేనేం ఈ డాక్టర్, అందుకునే డాక్టర్ నువ్వా నేను అనాలి అప్పుడు. ఆమె మంట తగ్గిందా? పెద్ద అయినా చూసుకో, తగ్గిందా? వదులుతుందా? నొప్పులు కాదు, మంట తగ్గిందా? లేదు, ఇక్కడ నుంచి వచ్చింది మంట వస్తుంది, తగ్గిందా? తగ్గింది. అరే బాబా, ఇక్కడ రాగానే పిల్లలు పుట్టాలంటే ఎట్లాగయ్యా? వీళ్ళందరూ ఇలా తయారయ్యారు ఏంది నా ప్రాణానికి. నాకేమో పోలే, వాళ్ళకి ఇంటికి వెళ్తే ఉడుకులు పట్టించుకోరు, చావరా నీ ఏమో ఎందుకు అంటారని నాకు జాలి ఉంది. ఇక్కడ రాగానే పిల్లలు ఇప్పుడే కన్నాలంటే కుదరదు. అంటే కొన్ని సందర్భాలు ఈ వయసుని బట్టి అదే పట్టుదలని అయితే లేపేస్తాం. ఏమా ఎట్లా ఉన్నావు వెంకటలక్ష్మిరా? ఓకేనా? వీళ్ళందరూ చూస్తారు ఇట్లా. ఇప్పుడు దాకా ఇట్లా వంగిపోయావు కదా వెంకటలక్ష్మి, నువ్వు వెళ్ళు, ఇక వెళ్ళు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో
గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. క్రియలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు అపోస్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు చాలా ఆనందం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషపడుతున్నారు. అందుకనే వారందరూ ఏక మనసు, అంటే ఒకే మనసుతో ఆ సొలొమోను మండపంలో చేరి ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు ఆశ్రయపురంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నారని విని టీవీ ద్వారా లేకుంటే ఇతరుల ద్వారా తెలుసుకుని మా జీవితంలో మాకు కూడా అద్భుతాలు జరగాలని ఎలా మీరు వచ్చారో, ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వచ్చారు, ఎట్లా వచ్చారు, ఎట్లానో వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ అందరూ ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆరాధించడానికి వచ్చిన మనుషులు వేరైనా మనసు ఒకటయింది అక్కడ. ఇక్కడ అందరూ మన మనుషులు వేరైనా, వేరే ప్రాంతం నుంచి వచ్చినా మనందరూ మనసు ఒకటయింది ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బా, గుడ్డివాడు చూశాడు అనుకోండి, ఎంతో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. కుంటివాడు నడిచాడు, ఎంతో ఆనందం. హల్లెలూయా. మూగవాడు మాట్లాడాడు, ఎంతో ఆనందం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం, ఆ ప్రజలు స్వస్థత పొందటం చూసినప్పుడు మనలో ఇంకా విశ్వాసం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది. ఆమేన్. దేవుని కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రజల లోపల ప్రజలు ఆ దేవుని ఆరాధించే విషయాల్లో చాలా చక్కగా ఇంకా ఇంకా ఎదగగలిగిన కృప ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన కార్యాలను బట్టి అక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా సొలొమోను మండపంలో ఉండిరి. కడవ వారిలో ఎవడను వారితో కలిసి ఉండటకు తెగింపలేదు కానీ అంటాడు. అంటే ఇక మిగిలిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే కళ్ళ ముందే భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. అందరికీ తెలిసిపోయింది. అక్కడ అపోస్తుల దగ్గర వీళ్ళు అబద్ధం ఆడినందుకే వాళ్ళు చనిపోయారు. అబద్ధం ఆడినందుకు చనిపోయారు. ఆ అబద్ధం ఆడారు. కొంతమంది ఏంటంటే ప్రవక్తను మార్చుకుంటాం ఇష్టం లేదు, ప్రవర్తన మార్చుకోరు.
యేసయ్య దగ్గరికి రావాలంటే ప్రవర్తన కూడా మార్చుకోవాలి. అమ్మో వాళ్ళ అబద్ధం అంటే ఎందుకు చనిపోయారు, ఇంకా మాకు చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి, మేము ఎక్కడికి రాము అని చెప్తారు చాలామంది. చెడ్డ అలవాట్లు ఉన్నవాళ్ళు ఒక్క అబద్ధం ఆడితేనే ప్రాణం పోయింది. ఇంకా నాకు ఎన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయని చెప్పి కొంతమంది యేసు ప్రభు దగ్గరికి రాలేరు, యేసయ్య దగ్గరికి రాలేరు. దయచేసి గమనించాలి. ఈరోజు నీ ప్రవర్తన మార్చుకున్నట్లయితే నువ్వు ప్రభు దగ్గర రాగలవు. ఆయన మనకే తండ్రి అండి, డాడీ. ఇప్పుడు మన డాడీ నువ్వు తప్పు చేసి నువ్వు విడిచిపెట్టాలని ఉద్దేశం ఉండి వచ్చేసినట్లయితే ఆయన క్షమించగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. గెరాషుని దేశంలో కూడా అంతే. అక్కడ యవనస్తుడు, దయ్యాలు పట్టుకున్నటువంటి యవనస్తుడు, దయ్యాలు పట్టుకున్న ఆ యవనస్తుడు, ఆ దయ్యాలు పట్టుకున్న యవనస్తుడు ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు. అతను తన యొక్క దేహమును రాళ్లతో కొట్టుకుంటా ఉన్నాడు, దేహాన్ని రాళ్లతో కొట్టుకుంటున్నాడు, గాయపరుచుకున్నాడు. ఆయన భోజనము లేదు, ఆయనకి వస్త్రాలు లేవు. ఒక మనిషికి ఏం కావాలి? మంచిగా ముందు ఫస్ట్ భోజనం అయిన పక్కనట్టు మంచిగా వస్త్రాలు కావాలి, ఆయనకి వస్త్రాలు లేవు. తర్వాత మనిషికి ఏం కావాలి? ఆహారం కావాలి, ఆయనకి ఆహారం లేదు. తర్వాత మనిషి ఏం కావాలి? నిద్ర కావాలి, ఆయనకి నిద్ర కూడా లేదు. దయచేసి గమనించండి. అలాంటి వ్యక్తి ఆ సమాధులలో తిరుగులాడుతూ ఉన్నాడు, సమాధుల్లో తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరు కూడా అతన్ని క్రమపరచలేకపోతూ ఉన్నారు. ఇనుప సంఖ్యలు కూడా వేశారు, తెంపేస్తున్నాడు. కాళ్ళకి వేశారు, చేతులకి వేశారు. ఏ మనుషుడు కూడా అతన్ని స్వాధీనపరచుకోలేనటువంటి పరిస్థితిలో అతను ఆ యవనస్తుడు ఉన్నాడు. మరి యేసయ్య అక్కడికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టిన గట్టిగా యేసయ్యే వెళ్ళాడు అక్కడికి. హల్లెలూయా. యేసయ్యే ఆ స్థలంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ దయ్యాలు ఏమన్నాయో తెలియదా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఆయన? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దయ్యాలు ఇంకేం చెప్తున్నా తెలుసా? మమ్మల్ని పంపదలచిన ఎడల, ఒకవేళ మమ్మల్ని పంపదలచిన ఎడల పాతాళం కొద్దు, అక్కడ కొన్ని పందులు ఉన్నాయి, అది 2000 అని ఉన్నది బైబిల్. ఆ పందుల్లోనికి పంపేయండి, మేము అక్కడికి వెళ్ళిపోతాం. యేసయ్య చిన్న మాట ఆజ్ఞాపించారు. ఆ మనిషిలో ఉన్న దయ్యాలు పరుగున వెళ్ళి అక్కడ ఉన్న పందుల్లోనికి ప్రవేశించి అలా లోపలికి కొంచెం ముందుకెళ్ళి ఆ సముద్రంలోకి వెళ్ళిపోయాక ఆ పందులన్నీ చనిపోయాయి. అవి లెక్క పెడితే 2000. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మనిషిలో కొన్ని ఈ దయ్యపు ఆత్మలు ప్రవేశించి కొంతమందిని త్రాగునట్లుగా, కొంతమందిని కొన్ని రకాలుగా హింసలు పెట్టడం, కొన్ని రకాలుగా రోగాలు కలిగించటం, కొన్ని రకాలుగా బాధించటం. ఈరోజు కొంతమంది అప్పులు పాలైపోవటం, అనారోగ్యాలు పాలైపోవటం, కుటుంబంలో భర్త భార్యల మధ్య సమాధానం లేకుండా అయిపోవటం, బిడ్డల ఎడల సమాధానం లేకుండా అయిపోవటం, అన్నదమ్ముల మధ్య సమాధానం లేకుండా అయిపోవటం, ఆఖరికి ఒంటరి అయిపోవటం, రకరకాలుగా పిచ్చిగా నాకేం అర్థం కావట్లేదు కానీ నేను ఇట్లా అయిపోతున్నానని చెప్పే పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ దురాత్మలు చేసే పనులు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలు చేసే పనులు ఇవన్నీ. ఆ దురాత్మలు అతనిలో ప్రవేశించాక ఇతను పాడైపోయాడు, ఇంట్లో లేడు, సమాధుల్లోనూ. యేసయ్య అతను బాగు చేసేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీకు సమాధానం లేదు, మీరేం చేస్తున్నారో తెలియట్లేదు, మీరు ఎక్కడున్నారో తెలియట్లేదు, ఎక్కడ పడుకుంటున్నారో తెలియట్లేదు, ఎక్కడ ఉండాలో మీకు తెలియట్లేదు. యేసు దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని సంపూర్ణ. అప్పుడు జరిగిన విషయం అంతా తెలిసి ఇతను బట్టలు ధరించి యేసయ్య పక్కన కూర్చున్నప్పుడు ఆ ఊరు వారు వచ్చారు, కానీ యేసయ్యని మాత్రం అక్కడికి రమ్మనలేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా దగ్గర మీరు రావద్దు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలామందిని యేసయ్య మన దగ్గరికి వచ్చారు, మన దగ్గరికి వస్తున్నారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే యేసయ్యని చాలా దూరం పెట్టి జీవిస్తూ ఉన్నారు. యేసయ్యని చాలా దూరం పెడుతున్నారు. యేసయ్య నీ దగ్గర ఉంటా నేను అని చెప్తున్నారు, నీతో ఉంటాను నేను అని చెప్తున్నారు, నీలో నేను ఉంటాను అని చెప్తున్నారు. ప్రకటన గ్రంథంలో కూడా ఉంది, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తడుచున్నాను, నా స్వరం విని తలుపు తీస్తే నీతో నేను ఉంటాను, కలిసి మనం భోజనం చేస్తాం. హల్లెలూయా. కలిసి మనం భోజనం చేద్దాం. హల్లెలూయా. మనకు ఇష్టమైన వాళ్ళు కాదు, మనకంటే పెద్దవాళ్ళు మనతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు మనం మెలికలు తిరిగిపోతూ ఉంటాం, సిగ్గుపడుతూ ఉంటాం. వాళ్ళతో భోజనం చేయాలంటే ఎంతో అమ్మా నాకెంత అదృష్టమా. సేవకులు అవ్వచ్చు, మనకంటే గొప్పవారు అవ్వచ్చు కదా. అలా ఉన్నప్పుడు మనం చాలా చాలా ఎలాగో ఫీల్ అవుతాం. భోజనం చేసి బయటకు వచ్చాక నేను యేసయ్యే మనతో భోజనం చేస్తాడంట. హల్లెలూయా. యేసయ్యని మనం ఆహ్వానించినట్లయితే, యేసయ్యని మనం ఆహ్వానించినట్లయితే ఆయన నీతో ఉంటాడు. ఆమేన్. నాతో ఉంటాడు, మనందరితో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినటువంటి వారు ఆశ్చర్యపోయారు. కొంతమంది ఆయన్ని చేరుకోవటం ఇష్టం లేకుండా అయిపోయారు, భయపడిపోయారు, రాలేదు, సంఘానికి రాలేదు. యేసయ్యని చేరుకోవటానికి, ఆ సంఘంలో చేర్చబడటానికి భయపడ్డారు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.